హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ P.V.Narasimha Rao, డెంటిస్ట్. సో ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మీరు తమిళలో చూస్తుంటారు. క్లిప్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య బాగా వచ్చిందనమాట. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. సార్, ఇలాగా క్లిప్స్ లేకుండా మనకి ఈ క్రిస్ క్రాస్ పళ్ళు, ఎత్తు పళ్ళు, స్పేస్ ఉండే పళ్ళు ఇవన్నీ తగ్గుతాయా అనేది చాలామంది వచ్చిన డౌట్, క్వశ్చన్స్. సో ఈరోజు ఆ టాపిక్ గురించే మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎలైనర్స్ అనేది ఫారెన్లో చాలా ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో ఏంటంటే ఇండియాలో కూడా కొన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. బట్ చాలామంది ముందుకు రావట్లేదు చేసుకోవడానికి. బికాస్ అది చాలా ఖర్చులతో పని, లక్షల్లో ఉంటుంది అనమాట అది చేసుకోవాలి అంటే. సో దానికోసమని వెనకాడి క్లిప్స్తోనే ట్రీట్మెంట్ చేసుకుంటారనేది అనుకుంటున్నారు. సో ఇప్పుడు యాడ్స్ ద్వారా క్లిప్స్ లేకుండా క్రిస్ క్రాస్ పళ్ళు కానీ, ఎత్తు పళ్ళు కానీ, దవడ పైన ఉన్న పళ్ళు కానీ, స్పేసెస్ ఉండే పళ్ళు అన్నీ సరి చేసేస్తాము క్లిప్స్ లేకుండా అనేది వస్తున్నాయి. కాబట్టి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఇలాంటి పద్ధతులు ఏంటంటే మనకి క్లిప్స్ లేకుండా ఎలా చేస్తాం? అలైనర్స్ అనేది ఒకటి ఉన్నాయండి. అలైనర్స్ అంటే కస్టమ్ మేడ్ ట్రేస్ అనమాట. సో అవి మనకి మీరు పిక్చర్లో చూడొచ్చు, కనిపిస్తుంది. సో అలాంటి ట్రేస్ నోట్లో పెట్టేసుకొని అదే ఒక కొద్దిపాటిగా స్పేసెస్ కానీ, ఎత్తుపళ్ళు కానీ అవన్నీ మినిమల్గా తగ్గించుకుంటూ వస్తుంది అనమాట. ఎంఎం అట్లా చిన్న రేంజ్లో. ఈ ఎలైనర్స్ క్లియర్ అనే ఎలైనర్స్ అంటాం అనమాట. అంటే మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది, పెట్టుకున్నట్టుగా కూడా తెలియదు అనమాట బయట వాళ్ళకి. ఈ ఎలైనర్స్ చేసుకోవడానికి ప్రధానంగా ఎలాగ మనం ముందుకెళ్తాము? ఫస్ట్ డెంటిస్ట్ కలిసి, ఆర్థోడెంటిస్ట్ అంటే క్లిప్ స్పెషలిస్ట్ అనమాట. ఆర్థోడెంటిస్ట్ అంటే సో అతన్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకున్నాక చూస్తారు, మీకు ఎత్తుపళ్ళు ఉన్నాయా, క్రిస్ క్రాస్గా ఉన్నాయా, స్పేసెస్ ఎక్కువ ఉన్నాయా, ఇట్లా పైన పన్ను దీని పైకి వస్తుందా, కింద పన్ను పైన ఓవర్లాప్ అవుతుందా, అదంతా గమనించి మీకు దాని తగ్గట్టుగా కస్టమ్ ట్రేట్ తయారు చేస్తారు. అచ్చి తీసుకొని 3D టెక్నాలజీలో స్కాన్ చేసేసి మీకు ల్యాబ్కి పంపిస్తే ఆ ప్రత్యేకమైన ల్యాబ్ వాళ్ళు మీకు ఈ అలైనర్స్, క్లియర్ అలైనర్స్ తయారు చేసేసి మీకు పంపిస్తారు అనమాట. ల్యాబ్ టెక్నీషియన్స్ డెంటిస్ట్కి పంపిస్తారు. సో డెంటిస్ట్ మీకు కరెక్ట్గా పొజిషన్లో అమర్చేసి మీకు ఎవ్రీ మంత్ క్లిప్స్ పెడితే ఎవ్రీ మంత్స్ పోయి దాన్ని టైట్నింగ్ చేసుకుంటూ ఉండాలి ఆర్థోడెంటిస్ట్ దగ్గర. ఇది పెడితే చాలా తక్కువ సిట్టింగ్స్ పోవాల్సి వస్తుంది డెంటిస్ట్ దగ్గర. ఎక్కువ ఎవ్రీ మంత్ పోయి టైట్నింగ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నోట్లోనే అది ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ అలైనర్స్ కూడా ఒక 2 to 3 సెట్స్ ఆర్ 4 సెట్స్ మీకు అందజేయడం జరుగుతుంది. సో ఫస్ట్ సెట్ ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ వరకు పెట్టుకున్నాక కొంచెం మైనర్ చేంజెస్ జరుగుతుంటాయి పళ్ళల్లో. దాని తర్వాత మళ్ళీ సెకండ్ సెట్ ఆఫ్ కస్టమ్ ట్రే పెట్టుకోవాలి అలైనర్స్. అలాగా 3-4 సెట్స్ ఉంటాయి. ఆ వీక్స్లో అది జరుపుకుంటూ, అది 2 టీత్ మూమెంట్స్ జరుపుకుంటూ మీకు ట్రీట్మెంట్ అనేది పూర్తిగా అయిపోతుంది. సో ఇదండి అలైనర్స్ పనిచేసే పద్ధతి. ప్లస్ కంపల్సరీ 20 to 24 అవర్స్ మీ నోట్లోనే అది ఉండాలి. ఎప్పుడు తినేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు, మరి టీ కాఫీ తాగేటప్పుడు మాత్రమే అది తీసేయాలి. రాత్రిపూట కూడా పడుకునేటప్పుడు అది వేసుకునే ఉండాలి. అప్పుడే మీకు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అవుతుంది. కొన్ని అలైనర్స్, కొన్ని కంపెనీ అలైనర్స్ చెప్పడం ఏంటంటే మా అలైనర్స్ మాత్రం ఒక 10 to 12 అవర్స్ వేసుకుంటే చాలు అనేది కూడా కొన్ని అలైనర్స్ వచ్చాయి. సో మనకి ఫారెన్ కంపెనీ అలైనర్స్ ఉన్నాయి, ఇండియన్ కంపెనీ అలైనర్స్ ఉన్నాయి. ఫారెన్ కంపెనీ అలైనర్స్ చాలా రేట్ ఎక్కువ, ఇండియన్ కంపెనీ కూడా బాగా మంచిగా పనిచేస్తున్నాయని తెలిసింది. నేను ఆర్థోడెంటిస్ట్ని కనుక్కున్నాను. సో వాళ్ళు అదే చెప్తున్నారు, బాగానే ఎఫెక్టివ్గా ఉందని. ఎందుకంటే ఫారిన్ కంపెనీ బ్రాండెడ్ అలైనర్స్తో కంపేర్ చేస్తే మన ఇండియాలో కూడా సేమ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, బట్ కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంటుంది. సో అందుకే ఇండియన్ దానికి కూడా వెళ్తున్నారు జనాలు ఇప్పుడు వేసుకోవడానికి, ఇండియన్ కంపెనీస్వి కూడా. 3 to 24 months, 3 months నుంచి 1.5 year, 2 years వరకు మీకు ఏ రేంజ్ ఎక్కువ స్పేస్ ఉన్నా, ఎత్తుపళ్ళు ఎక్కువ ఉన్నా, దాన్ని బట్టి కొంచెం స్పేస్ ఉంటే 2-3-4 నెలల్లో మీకు తగ్గిపోతుంది. అదే ఎత్తుపళ్ళు, ఓవర్లాపింగ్, క్రిస్ క్రాస్ బాగా స్పేస్ ఉంటే మాత్రం మీకు 1.5 year పట్టొచ్చు, 2 years అన్న పట్టొచ్చు. బట్ క్లిప్స్ లేకుండా పద్ధతిలో మీకు అలైనర్స్ వల్ల
మీకు బాగుంటుంది. సో మీకు పెట్టినట్టు కూడా తెలియదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వేరే వాళ్ళు పెట్టుకున్నట్టు మీకు నోట్లోనే అదంతటా అదే ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదొకటి అడ్వాంటేజ్. సో ఎలాగ వాడాలి, ఏ పద్ధతిలో ఇది వాడాలి? బేసిక్గా చెప్పాను కదండి, 20-22 అవర్స్ కంపల్సరీగా ఉండాలి. తినేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు, టీ కాఫీ తాగేటప్పుడు తీసేయండి. ఎక్కువగా వేడి నీళ్ళతో దాన్ని కడగడం చేయకూడదు. మైల్డ్ సోప్తో కడగవచ్చు. టూత్పేస్ట్ మాత్రం టూత్పేస్ట్ పెట్టి దాన్ని కడగకూడదు, అదొకటి చూసుకోండి. వేడిగా టీ కాఫీ అసలే అది పెట్టుకొని మాత్రం తాగకూడదు, అది ప్లాస్టిక్ కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో వేడి నీళ్ళు కూడా అసలే టచ్ చేయకూడదు దానికి. మీరు ఎప్పుడైనా ఎలైనర్స్ వేసుకునే ముందు బాగా రిన్స్ చేసేసి, బాగా పుక్కులు ఇచ్చేసి నోరు, ఫ్లాసింగ్ కానీ ఇంటర్డెంటల్ బ్రష్తో బాగా క్లీన్ చేసేసుకొని అప్పుడే ఈ ఎలైనర్స్ నోట్లో పెట్టుకోవాలి, పైన కింద. అదండి ఈ ఎలైనర్స్ గురించి పూర్తిగా కొంచెం అవగాహన మీకు వచ్చి ఉంటుందనే నేను భావిస్తున్నాను. సో ఈ ఎలైనర్స్ ఏంటంటే చాలామంది ఎందుకు వేసుకోవట్లేదంటే లక్షల్లో ఉంటుంది అనమాట దాని కాస్ట్. మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్లస్ డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా ఏదైనా నాకు కాల్ చేస్తే నేను మీకు వివరించేస్తాను. సో ఇదండి ఎలైనర్స్ గురించి. క్లిప్స్ వద్దు, నాకు క్లిప్స్ పెట్టుకోకుండా ఏంటి ట్రీట్మెంట్ అంటే ఇది ట్రీట్మెంట్ అండి. ఈ వీడియో చూసినట్టయితే కంపల్సరీగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చాలామందికి ఈ ఎత్తుపళ్ళు అనేది చాలా కామన్గా ఉంటుంది, జెనెటిక్గా ఉంటుంది. మీ పేరెంట్స్కి ఉంటే కనుక మీకు స్పేస్ రావడము, ఎత్తుగా ఉండడము అదంతా జరుగుతుంది. స్పేస్ రావడం అంటే ఒక 30-40 ఇయర్స్ అయినప్పుడు స్పేసెస్ రావడం సహజం. మీరు గార క్లీన్ చేసుకుంటున్న గార అలాగే పెట్టుకొని ఉంటే ఆ గార ఫామ్ అవుతూ పళ్ళు స్పేస్ క్రియేట్ కావడము, చిగురు సంబంధించిన వ్యాధి రావడము, ఎముక అరుగుదల వల్ల పళ్ళు లూజ్ అవ్వడము అవన్నీ జరుగుతుంటాయి. అంత సర్వసాధారణం. సో ఎప్పుడైనా గార పట్టకుండా 3 నెలలకో 6 నెలల మధ్యలో పళ్ళు క్లీన్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, టీత్ హెల్తీగా ఉంటాయి, గమ్స్ హెల్తీగా ఉంటుంది. సో ఈ స్పేస్ ఇది జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి మనం ఏం చేయలేము. సో ఎత్తుపళ్ళున్నా, స్పేస్ ఉన్నా, క్రిస్ క్రాస్ ఉన్నా, ఈ ఓవర్లాప్ టీత్ ఉన్నా కానీ మీరు డెంటిస్ట్ని కలిసి మీ తగినంత క్లిప్స్ పెట్టుకుంటే క్లిప్స్ పెట్టుకోండి. అదొక స్టైల్గా క్లిప్స్ స్టైల్గా అనిపిస్తే, మీకు బెటర్ అనిపిస్తే మీరు అదే వెళ్ళండి. లేదు నాకు క్లిప్స్ ఉన్నట్టుగా తెలియకూడదు, నాకు మంచిగా ట్రాన్స్పరెంట్ ఎలైనర్సే కావాలంటే, డబ్బులు ఎక్కువైనా పర్లేదు చేయించుకుంటానంటే యూ కెన్ గో హెడ్, చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. సో ఉంటాను, మీకు ఎవ్రీ వీక్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ డాక్టర్ P.V.Narasimha Rao సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బీ హెల్తీ అండ్ బీ పాజిటివ్. బాయ్.